యేసు ప్రభు చనిపోయిన తర్వాత పేతురు గారు అనుకుంటారు, అమ్మో ఇక సేవ మన వల్ల కాదు, ఈ సేవ మనం చేయలేమని చెప్పి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు. ఆయన అనుకుంటాడు, ఈ సేవ నా వల్ల కాదు, ఈ ప్రార్థన నా వల్ల కాదు, దేవుడి తర్వాత నేను నిలబడలేను, ఈ అపోస్తులని వీళ్ళందరినీ నడిపించలేనని చెప్పేసి ఆగిపోయి, పేతురు ఏ వలను విడిచిపెట్టాడో, ఏ ధోనిని విడిచిపెట్టారో, ఏ పనిని విడిచిపెట్టారో, దేవుడి కోసం సమస్తమును పెంటగా ఎంచుకొని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారో, మరలా దాని దగ్గరికి వెళ్తున్నాడు, మరలా ఆ వలనే పట్టుకున్నాడు. దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. అయితే పేతురు ఆగిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు బాగుగా పరిగెడుతున్నావు కానీ సేవ నేను చేయలేనని నువ్వు ఆగిపోతున్నావా? ప్రార్థన చేయలేనని నువ్వు ఆగిపోతున్నావా? ఇక నా వల్ల కాదు ఈ యొక్క పరిచర్య కానీ ఈ ప్రయాణం కానీ అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్న మాట, మునపటి కంటే అధికమైన ప్రయాణమును చేయబోతున్నావు. హల్లెలూయా.